మ్యారేజెస్ గానీ ఎలాంటి భయం లేకుండా మేము జరిపిస్తాం. టెన్షన్ పడకండి, మా సార్ ఉన్నాడు. సార్ నా ట్రాక్ రికార్డ్ మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను ఇప్పటిదాకా 103 పెళ్లిళ్ళు చేశాను సార్. 99 చేశారు సార్. ఒరే రిజిస్టర్ లో చూడు 103 ఉంటాయి సార్. 99 చేశారు. 103 రా. అందులో 4 పెళ్లిళ్ళు మీయే సార్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏముండాలి సార్? అబ్బాయి మేజర్ అయి ఉండాలి. నేను మేజర్నే సార్. కాకపోతే నీకు మైనర్ ప్రాబ్లం ఉందిరా. ఎవరు వస్తున్నారు సార్? పిలిపించు. రండమ్మా. రాధికా 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 ముందుకాయనక కిందికా మీదికా రాధికా 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. మీ పేరు? సౌమ్య. మీ అమ్మాయి వచ్చిందా? హలో, నేనే పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పేరు? సౌమ్య. ఓకే, ఇంకెక్కడ మా పెళ్లి కొడుకు? టైం అవుతుంది కదా. వస్తారు 9 గంటలకు టైం చెప్పావురా. వీళ్ళంతా ఎవరు? మేము ఫ్రెండ్స్ అండి. సాక్షి సంతకాలు పెట్టడానికి వచ్చారు. రే నరేష్ స్కాన్ చేయి. ఉండండి. చిక్కు చిక్కు చిక్కు. నన్ను స్కాన్ చేయలేదు. నీకు మొగం ఎక్కడ ఉంది స్కాన్ చేయడానికి? అనవసరంగా వాడిని నమ్మవు. వానికి ఒక్కసారి ఫోన్ నెంబర్ ఇచ్చినావు అనుకో, ఇంటికి రా అంటాడు, బయటికి రా అంటాడు, థియేటర్ కి రమ్మంటాడు, ఎక్కడెక్కడికో రమ్మంటాడు. నీకు పెళ్లి కూడా తెలుసా? నా నెంబర్ ఇచ్చిన ఫస్ట్ వాడికి. ఇప్పుడే వాడు రావట్లేదు టైంకి అంటే పెళ్లి చేసుకున్నాక వదిలేస్తాడేమో. అవసరమా వాడికి ఇప్పుడు? వదిలేస్తే నువ్వు సైడ్ చేసుకుందావా నా ఫైమా? మీకు తెలిసిపోయిందా? ఎవడే వాడు? ఎంతసేపు వస్తారు? పెళ్లి కూతురు ఫస్ట్ వస్తారా, పెళ్లి కొడుకు ఫస్ట్ వస్తారా? వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. నీకు అందరికి ఈరోజు చూపిస్తాను. ఎంత మంచిగా ఉన్నారు తెలుసా? వాళ్ళు నాతోనే కాపురం చేయాలని వెయిట్ చేసుకునే కూర్చున్నారు. చూడైతే నీకంటే ముందు రావాలి, నీకోసం వెయిట్ చేయాలి. చెప్పండి, ఎవడు రావాడు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేశాడు? అదే కదా, 8 మంది ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఎవడాడు? పిలిపించు. పెళ్లి కొడుకు రారా. అది సంగతి. హలో, ఏంటిది? మీరు వచ్చిన స్పీడ్ కి చూడండి, పూలేంది ఇక్కడ. సగం దారం మాత్రమే మిగిలింది. ఎందుకు ఇంత స్పీడ్ గా వచ్చారు మీరు? పూలు ఎక్కడ? పువ్వులు ఎగిరిపోలేదు. వచ్చే దారిలో గంట టైం ఉంటుందని ఉన్న పూలన్నీ వాడుకొని వచ్చాడు. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఆది, నువ్వు పూలు వాడిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? అందరూ వారేది వేరు, నువ్వు వేరే. వేరే. అదే వేరే. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. ఏడ దొరికిన సంతరా ఇది? పెళ్లి దాంతో అంటారు, ఇది ఇష్టం అంటారు. ఎవరిని చేసుకోవాలరా నేను? ఇదేంటి నాతో పెళ్లి పెట్టుకుని వీడితో నీకు పెళ్ళా? నీతోనే నా పెళ్లి. రే, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని అలా చూస్తున్నావు, సిగ్గులేదా? ఇదంతా ఏముందిరా, ఓన్లీ మట్టిరా. ఏంటి ఇదంతా మట్టేనా? మట్టే. ఏంటి మొత్తం? ఏంటి అంటే చిన్నప్పటి నుంచి నాకు మట్టిలో ఆడుకోవడం అలవాటు. వదిలేయండి, నేను చూస్తూనే ఉన్నాను. నా ఇంట్లో అప్ప నాన్న అందరినీ వదిలేసి ఇక్కడ వరకు వచ్చి మీరు పెళ్లి చేసుకోవడానికి వస్తే టైం 10 minutes ఎందుకు లేట్ గా వచ్చారు? మీరు ఎందుకు అబ్బాయి ఇలా ప్రేమించడానికి మాత్రమే ముందుకుంటారు? పెళ్లి అని వస్తే ఎందుకు వెనకాల వెళ్ళిపోతారు? ఏంటి ఇదన్నీ మీకు అవసరమా? మీ అబ్బాయిలు అందరూ పడికిరారు, వేస్ట్ గాడు, పడికిరారు. అబ్బాయిలంటే అనవసరం కాదు, అబ్బాయిలకు మీరే అవసరం. అలాంటి అబ్బాయిలు హగ్గడిగితే క్యాలిక్యులేషన్, ముద్దడిగితే క్యాలిక్యులేషన్, అడిగితే క్యాలిక్యులేషన్, అడిగితే క్యాలిక్యులేషన్. ఏంటి వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు? ఇలాంటి వాడిని ఎట్లా ప్రేమించావే? అసలు వీటిని ఎందుకు లవ్ చేసావే నువ్వు? అసలు ఏ యాంగిల్? కింద పొట్ట, పైన బట్ట, వెనకాల తట్ట, ఏంటిది? ఏమే కాసేపట్లో పెళ్లి, ఇది ఎందుకు ఏడుస్తుంది ఇక్కడ? దరిద్రం ఏమైందమ్మా? నా పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిపోయిందా? అరే చూసారా అండి, పిల్లి చచ్చిపోతే కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి రోజుల్లో అసలు శాంతి భద్రత లేకుండా పోయింది. వీడితో ఉంటే శాంతి స్వరూపకే భద్రత లేదు.
మీలాంటి వాళ్ళని ప్రేమించాను కదా, నా తప్పు. నేను స్లిప్పర్లో నేను కొట్టుకోవాలి. మీకోసం మా నాన్న అందరిని వదిలేసి, ఒక పెద్ద పెద్ద ప్రాపర్టీ వదిలేసి, శ్రీదేవిలో ఎంతమంది నాకు ప్రపోజ్ చేశారు, అందరిని వదిలేసి మీతో వస్తే మీరు ఆంటీని వదిలిపెట్టలేదు. అలాంటి ఫ్లర్ట్ అని నాకు ఇప్పుడే తెలిసింది. మీ అబ్బాయిలందరూ ఇలాగే చాలా వర్స్ట్ ఫెలోస్. అసలు నమ్మకూడదు మీ అందరినీ. ఏందిరా ఇది మాట్లాడిస్తారా లేదా? అమ్మా పెళ్లి కొడుకు తరపున కూడా వస్తే వాళ్ళతో మాట్లాడక లేదు. నేను పెళ్లి చేసుకో. నాది 100వ పెళ్లి. లేదండి. ఇవాళ చేస్తే 100వ పెళ్లి. నువ్వు వెళ్ళి కూర్చో ఫస్ట్. అబ్బాయిలు ఏరి? అబ్బాయిలు వస్తారు. పిలువు. వచ్చారు. ఇదిగో మా వాళ్ళు మొత్తం సాక్షి సంతకాలు రెడీ. పెడతారుగా. వీళ్ళందరినీ నేనే పిలిచాను. నువ్వు కిరణ్ మచ్చా ఇంతకీ ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి ఎవరన్నా? ఆవిడ శ్రీదేవికే మచ్చలే. ఏ శ్రీకర్, మొన్నేమో ప్రేమ 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 అని తిరిగావు. నిన్ను అసలు చూస్తే పట్టించుకోలేదేంటి? అసలు నేనంటే ఇష్టమా నీకు? అవన్నీ కాదు కానీ వర్ష, ఒక మనిషికి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఆ 72 సార్లు నీ గురించే కొట్టుకుంటుంది. ఇది తీసుకొని 72 సార్లు కొట్టుకో. బ్రో అంతా ఓకే గానీ ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు. ఏంటది? అమ్మ ఒకసారి నువ్వు లేవమ్మా. సునంద మలగారు లేండి ఒకసారి. ఇక్కడ ఇంత మంది యాక్టర్స్ ఉన్నారు, నీకెవడమ్మా సన్మానం చేసింది? చేస్తే చేశాడు, అది తీసేసి కదా సాల్వా. ఒకసారి ఇట్రమ్మా ఫైమా. చెప్పనా? చేతికి వేసుకొస్తున్న గాజులు ఇక్కడ వేసుకున్నాం. ఇన్ని అద్దాలు పెట్టు వెనకాల ఒక అద్దం ముందు పెట్టుకుని ఉంటే అసలు ఇంటి నుంచి బయటకు వచ్చిందని కాదు. కింద మచ్చా సైట్రా, నీకు ఎంత యాక్టివ్ డబ్బా. నాకు అంత ఏముండదన్నా. రామ్ చరణ్ గారు నేనేం పిలిస్తే రావట్లేదు నువ్వు. నన్ను ఎప్పుడు పిలిచిండన్నా? మచ్చా మచ్చా రా. అంత పెద్ద హీరో పిలిస్తే ఎలా నువ్వు? పోతానా, పక్కా పోతానా. పక్కకు పో ప్రసంగం అయితే. పెళ్ళి అంటే ఏంటి? 100 ఏళ్ల పంట. నువ్వు ఎందుకు అంటావా? నాకు అర్థం కాదు. 100 ఏళ్ళు పెళ్లి కావాలంటే ఏం చేయాలి? 2 మనసుల అంగీకారం కావాలి. నీకు అంగీకారమేనా? అంగీకారమే. నీకు? నాకు కూడా. పెళ్లి అమ్మా నువ్వు రా. అమ్మా ఆలస్యం చేయకుండా ఆయన మెల్లో దండి. నువ్వు కూడా నేను రెడీ. ఆపండి. ఏమైంది? లేట్ గా వచ్చారో కాదంటే మా ఫ్రెండ్స్ తో పులిహోర కలుపుతారా? మీలాంటి దొందొచ్చిన ఎవరిని పెళ్లి చేసుకుంటారండి? దరిద్రుడా, ఛీ, నీకు పెళ్లి సంసారం కావాలా? నాకు వీళ్ళతో పెళ్లి వద్దు. వీళ్ళు వచ్చి నాకు సారీ చెప్పాలి, అలాగే ఆడవాళ్ళ ప్రేమే గొప్ప అని చెప్పాలి. అప్పుడే అదేం తిట్టిందో మొత్తం గూగుల్లో కొట్టి నాకు చెప్పండి. మనస్ఫూర్తిగా ప్రేమించేది అబ్బాయిలే, మళ్ళీ సారీ కూడా మేమే చెప్పాలా? కాబట్టి మా ప్రేమే గొప్పది మేము చెప్పాం. హలో, అమ్మాయిలు ఫిక్స్ అవడం మాత్రమే లేటు. ఫిక్స్ అయితే వాళ్ళతోనే నీట్ గా కాపురం చేస్తారు, మీలాగా ఫ్లర్ట్ చేయరు. అందరితో 2-3 ఉండవని ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది? అది కొట్టేయండి ఫస్ట్. అది అన్నది. ఒక నిమిషం ఆగండి. మీ ప్రేమ గొప్పదని మీరంటారు, మీ ప్రేమ గొప్పదని మీరంటారు. మీ ఇద్దరి ప్రేమ ఎవరు గొప్పదో తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోన్ చేసి పిలిపిస్తా, వాళ్ళు తేలుస్తారు ఎవరు ప్రేమ గొప్పదో. ఎవరు? ఆ యాంకర్ తేలుస్తుందా? అసలు ఆవిడకి తెలుసు ఏ ప్రేమ గొప్పదో. వచ్చాక వాళ్ళే చెప్తారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఎవరు పిలిచారు మమ్మల్ని? నేనే పిలిచా. ఎందుకు? మీరు పెళ్లి చేయాలి. సిగ్గుగా లేదా మీకు? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారండి? ఇప్పుడు దాకా నాకు చేసుకున్నారు. ఆడికి కాదు నాకు. అబ్బో, ఆయన కంటే ఎక్కువ అయినా. నాకు ఒకరు దొరికారు, వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలని. అయితే హ్యాపీగా పెళ్లి చేసుకోండి. కానీ మ్యాటర్ ఏమంటే కొంచెం లేట్ గా వచ్చానండి. హలో హలో హలో, కొంచెం లేట్ కాదక్క. ఊర్లో ఉన్న అన్ని ఆంటీలకి అమ్మాయిలకి లైన్ కొట్టుకుని చాలా లేట్ గా వచ్చారు. వీళ్ళతో మళ్ళీ ఎలా పెళ్లి చేసుకోవాలి అక్క? కొంచెం లేట్ గా వచ్చాను, నాకు తెలిసిన అమ్మాయిలతో మాట్లాడాను.
ఆ మాత్రానికే మీ మగాళ్ళకి ప్రేమ లేదు, మా ఆడాళ్ళు ప్రేమించినట్టు మీరు ప్రేమించరు, అంతా దొంగ ప్రేమలు మీవు అంటారు. అంత కరెక్ట్ గానే చెప్పారు కదా. ఓహో మీరు ఆడాలే కదా, మర్చిపోయి ఆ విషయం. ఆగయ్యా అమ్మా, మీరు మధ్యలో ఉండి అమ్మాయిల ప్రేమ గొప్పదా అబ్బాయిల ప్రేమ గొప్పదో మీరే నిరూపించాలి. అంతేనా? నా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా చెప్పారక్క, నీ లవ్వర్ ఎవరని హైపరాది అని చెప్పారు. హైపరాది ఇది చాలా డేంజరు, నీవు పెళ్లి చేసుకుని ఉండడమే బెటర్, మ్యారేజ్ చేసుకుంటే నీ లైఫ్ మొత్తం డమ్కి డమారని చెప్పారు. నేనేనో ఆకారంలో వికారంగా ఉంది, అట్లీస్ట్ మనసు వెటకారంగా ఉండదు నీ పెళ్లి ఒప్పుకుంటే. ఏవే ఎంత ప్రాసకెళ్ళావు, ఆకారం వికారం ఎటకారం నీ గొడ్డుకారం పెట్టి. ఓకే మాకు అర్థమైంది. అమ్మాయిల ప్రేమ గొప్ప లేదా అబ్బాయిల ప్రేమ గొప్ప అనేది తేల్చి చెప్పాలి. ఓకేనా? తేల్చి చెప్పి పెళ్లి మీరే దగ్గరుండి చేయాలి. సరే, అబ్బాయిల ప్రేమ గొప్ప అమ్మాయిల ప్రేమ గొప్ప అనేది మాటల్లో కాదు, వేరే పర్ఫార్మెన్సెస్ చూసి సెగ్మెంట్స్ ప్లాన్ చేద్దాము. ఓకే, మేము అలాగే మా ఆడియన్స్ కూర్చొని డిసైడ్ చేద్దాము. ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఒక చాలా గంభీరమైన ప్రూవింగ్ పాయింట్. అమ్మాయిల ప్రేమ గొప్ప అబ్బాయిల ప్రేమ గొప్ప, ఎవరు ప్రేమ గొప్ప అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇప్పుడు అమ్మాయిల వైపు నుంచి వచ్చేస్తున్నారు మా బ్యూటిఫుల్ లేడీస్ ఒక మంచి పర్ఫార్మెన్స్ తో. సో లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య, సునందమాల, మహేశ్వరి అండ్ సెహర్. మేము ఆడపులులం, భయమే తెలియని బ్లడ్ మాది. మీ ఆడవాళ్ళు దేనికి భయపడరా? మిమ్మల్ని భయపెట్టేవి కూడా కొన్ని ఉన్నాయి, అవేంటో చూపిస్తాను రండి. మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి చెమటతో తడిపేసి మీకు గాలాడకుండా చేసే కాలం ఎండాకాలం. సరినానా సరినానా తని తందననా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమరి కుసుమరి ప్రియానంగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లంగుట్టులు. ఈడు దుంపదేగా ముద్రష్టపోడు అత్తమాను కరెంట్ తీసేస్తున్నాడు ఈడు సన్నాసి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వాటర్ నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక. ఏంట్రా? ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెవంట కోటింగ్. అక్కడ కాదురా, ఇక్కడ విసురు. మీరు బయటికి వెళ్తే అయ్యో మా మేకప్ పోద్దేమో అని మిమ్మల్ని భయపెట్టే కాలం వర్షాకాలం. వర్షమా? బొబ్బులకి ఏదో జలుపు వచ్చాడు కారుతానే ఉన్నావు నిజ. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్, ఎంజాయ్ లైఫ్ పండగ. ఏ వర్షం ఎక్కువైపోయిందే, పద గొడుగులు తీసుకుందాం. బుట్టమ్మ బుట్టో నన్నేమ పిల్లి బుట్టి, నా చేసలు పిల్లి బట్టి, నా జింగిడి పిల్లి పెట్టి, నా ఎండు గొలుసులు పెట్టి రమ్మన్నానే, నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నానే. ఒరుట్టయ్య బుట్టో నేనేమ పిల్లి బుట్టి, నీ చేసల పిల్లి బట్టి, నీ జింగిడి పిల్లి పెట్టి, నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నానే, నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నానే. దరినా ఏ మేకప్ పోయేలా ఉంది, ఫేస్ కవర్ చేసుకుందాం. సరే సరే. నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక. మిమ్మల్ని నైట్ అయితే బయటికి కాదు కదా, బెడ్షీట్లో నుంచి కూడా బయటికి రాకుండా భయపెట్టే కాలం చలికాలం.
చలికాలం పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఓకేరా, కానీ మాలాంటి సింగిల్ పరిస్థితి ఏంట్రా? సారీ అండి, అలవాటు అయిపోయింది. నాయమ్మా నా తల్లి నా చిరా బాబు బలిక, నాయమ్మా నా తల్లి నా చిరా బాబు బలిక. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనర్జెటిక్ గా కోరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ఎక్కడ? మైకల్ మాస్టర్. సో ఇంద్రజ గారు, మా బ్యూటిఫుల్ లేడీస్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫుల్ పార్టీ మోడ్ ఆన్. వెరీ యూనిక్ థాట్, డిఫరెంట్ అనిపించింది కాన్సెప్ట్. బికాస్ ఒకే సాంగ్ కి 3 కాలాలు దానికి కొరియోగ్రాఫ్ చేస్తే ఎలా ఉంటుందన్న థాట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ వెరీ యూనిక్. చాలా బాగా అనిపించింది మైకల్ మాస్టర్. అండ్ కెన్ వీ హ్యావ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్సో ఆన్ ద స్టేజ్? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళకి ఏమైతే ఇచ్చారో అది కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని జస్టిఫై చేశారు. వెరీ నైస్ గర్ల్స్. కాన్సెప్ట్ థాట్ ప్రాసెస్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాగా. నైస్ మాస్టర్. ఆల్ రైట్, సో మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆది గారు, ఇప్పుడు దాకా అటువైపు నుంచి అయితే ఫుల్ జోష్ తో వీళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? మాటల్లోనే లేకపోతే చేతల్లో కూడా ఏమైనా చేసి చూపిస్తారు? మాటల్లోనా, డైలాగుల్లో చెప్తాం మా ప్రేమ గొప్పదని. మీరు చెప్పగలరా? ఆబ్వియస్లీ మేము రెడీగా ఉన్నాం. చెప్పు. ఏ ఆది, నీ ఇంటికి వస్తా రా. ఎవడొద్దన్నా నిన్ను? 10 మందితో రా, 10 సార్లు పెంచుకుంటురా, 10 సార్లు రా. 10 సార్లు పరువు పోగొట్టుకుందామని ఫిక్స్ అయ్యారు. ఏమైనా ఛాలెంజ్ ఇస్తారా అమ్మాయిలకి? చెప్పు. ఏ ఫ్లూటు జింక ముందు ఊదు, మాడాల ముందు కాదు. ఏది కొంచెం ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఎవర్రా నేను ఇండస్ట్రీకి పిలిచింది? ఆవిడ మాట్లాడదా? డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చేయండి ఇక్కడ. పెళ్లి అయిన తర్వాత అమ్మాయిలు చాలా పెద్ద పెద్ద కమిట్మెంట్ కి కమిట్ అవుతారు తెలుసా? ఏంటవి? పొద్దునే లేచి ఇల్లు తుడిచేసి, ఇంటి ముందు ముగ్గులు వేసి, పాత్రలు కడిగేసి, పళ్ళు తోమకుండా నీ ముఖానికి వేడి వేడిగా బెడ్ కాపీ ఇచ్చి, నీ ప్రతాప కోసం పుట్టిన నీ బిడ్డల కడిగి, నీ పెద్ద పుట్టికి ఒక పెద్ద లంచ్ బాక్స్ రెడీ చేసి, నువ్వు చేసుకున్న లుంగిని చెడ్డిని వాష్ చేసి, ఇంట్లో ఒక పని మనిషిగా సర్వెంట్ గా వర్క్ చేసి, మళ్ళీ నువ్వు రాత్రి వచ్చి జంబలకడి బంబ అంటే నేనే నీ శైనేశ్వర అంబాని, నీ ప్రతాపానికి మొత్తం పుష్టి ఇచ్చి నీకోసమే బతుకుతున్న ఒక ఆడవాళ్ళని మీరేం మహా గ్రేట్ అని మాట్లాడుతున్నావేంటి? చూడండి, పెళ్లి అయిన వెంటనే మీ ఇంట్లో ఎంత మంది అన్నా పర్వాలేదు, మనం సింగల్ గా అడుగు పెడతాం. అదిర్రా ఆడవాళ్ళంటే. మూడు చేసి పాత్రలతో ఇది ఆ ఇంట్లో ఈ ఇంట్లో చేసే పనులన్నీ చెప్పి డైలాగ్ అంటదేంటి? ఏంటి సైలెంట్ గా అయిపోయారు? చెప్పబడిపోయిందా? ఇంతకంటే పెద్ద డైలాగ్ చెప్పగలవా? ఇదిగో ఒక్క ఇంగ్లీష్ పదం రాకూడదు, ఓకేనా? ఇప్పుడు సింగిల్ అని వచ్చింది మధ్యలో, అలా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు. టోటల్ తెలుగులో ఉండాలి, ఓకేనా? ఓకే, నాకు ఒక 10 minutes టైం ఇవ్వాలి, నేను టీం ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తా. ఓకే, రెడీ. ఆది గారు, మీరు నాకు ఛాలెంజ్ చేశారు కదా, ఒక్క ఆంగ్ల పదం కూడా యూజ్ తెలుగు పదమే. ఆది గారు, మీరు నాకు ఛాలెంజ్ ఇచ్చారు కదా, ఒక్క ఆమ్ల పదం. ఏం కాదురా, ఒక ఆమ్లెట్ కూడా అంతే కదా. నేను ఈ రోజు అమ్మాయిలకి ఎంత ధైర్యం ఉంటుంది అనేది ఒక స్కిట్ త్రూ చూపిస్తాను. వెయిటింగ్ మా మగాళ్ళంతా. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మహారాణి చెన్నమ్మ గారు, జాకరే సాహెబ్ మీ భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏం విషయానికి? మన్రో ఒప్పందం గురించి మీతో మాట్లాడడానికి. సరే, ప్రవేశపెట్టండి. ప్రణామాలు చెన్నమ్మ మహారాణి. జాకరే సాహెబ్ వచ్చేసారు. వచ్చిన విషయం ఏంటో తెలియచేయండి. మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మన్రో ఒప్పందం ప్రకారం మీరు మాకు పన్ను కట్టాలి. ఏం చెప్తున్నారు త్యాకరే గారు? ఎవరితో ఓడిపోయారు? మీరు చేసిన ఈ కపట యుద్ధానికి మేము ఓడిపోయాని చెప్తున్నారా? పన్ను కట్టాలంట. పన్ను మీరేమి అన్నాదమ్ముల, అక్క చెల్లెల, దాయాదుల? మీకెందుకు కట్టాలి పన్ను? మీరేమి
ఏమైనా పంటలు పండించారా? అలసిన వాళ్ళకి అంబలి ఇచ్చారా? మేఘం వర్షం కురిపిస్తుంది, భూమి పంటలు ఇస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన ఎంగిలి కుక్కులు మీకు మేము పన్ను కట్టాలా? చిన్నమ్మ విన్నారా మంత్రివర్య? చెరకు తినడానికి విడిచిన తప్పుకి కూలి కూడా మేమే కట్టాలంట. చిన్నమ్మ ఇట్స్ టూ మచ్. ఊరికే అరవద్దు. పవిత్రమైన భారతదేశానికి వచ్చి మా అన్నం తిని మాకే ద్రోహం తలబెడతారా? గుర్తు పెట్టుకోండి, ఏదో ఒక రోజు చప్పా పెట్టకుండా అర్ధరాత్రిలో మా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. తినడానికి తిండి లేదు గాని పొగరుకి ఏమాత్రం తక్కువ లేదు. చిన్నమ్మ ఇలా పొగరు చూపించిన మైసూర్ మహారాజునే మేము మట్టి కరిపించాం. అది మీ వీరత్వం వల్ల కాదు, మీ కుట్ర వల్ల. మైసూరుని పాడు చేయాలని మరాఠవాడి పాడు చేయాలని ఇంకొకరిని ఎత్తి కట్టి మొత్తం హిందూ దేశాన్ని నయవంచనతో మింగేయాలని చూస్తున్న నక్కలు వంశస్థులు కదా మీరు. భారతీయులు అంటే మీలా పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు కాదు. ఈ దేశం ఉప్పు తినే మేము మరొకరి ఆస్తిని కబళించిన వాళ్ళు కాదు. మీలా యుద్ధానికి భయపడే వాళ్ళం కూడా కాదు. ఇదే చివరిసారి కిత్తూరు రాణి ఎదురుగా పన్ను అడిగే వాళ్ళ నాలుక చీలిపోతుంది, జాగ్రత్త. చిన్నమ్మ మీరు కంపెనీ నియమాలను మీరు మాట్లాడుతున్నారు. మీ కంపెనీ వాళ్ళకి నా దేశంలో నిలబడడానికి స్థలం భిక్ష వేసింది మేము. నియమాలు పాలించమని చెప్పే అధికారం మాది. చిన్నమ్మ మీరు మాతో యుద్ధంలో ఓడిపోయారు. కిత్తూరు మాది, కిత్తూరు మీద అధికారం మాది. ఏమన్నావురా కుక్క? కిత్తూరు మీద మీకు అధికారం ఉందా? కిత్తూరు మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తా ఏంటి? ఎంగిలి కుక్కలకి రొట్టెని విసిలేసి వెనకాడకుండా ఇళ్ళకి చూరుబడి మోసంతో గొంతు కూసే అలవాటు భారతీయునికి లేదు. పోరాడే శక్తి ఉన్న వీరాది వీరులమైన మేము యుద్ధంలో పోరాడి వీర మరణానైనా పొందుతాం మేము, గానీ ఎప్పటికీ మిమ్మల్ని శరణు కోరను. గుర్తు పెట్టుకో. శత్రుగుండెల్లో గుండు పేల్చే దమ్మున ధైర్యశాలి ఈ కిత్తూరు పులి చెన్నమ్మ. భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలని తెగ నరికి కిత్తూరులో విజయ పతాకాన్ని ఎగరవేయకపోతే నేను కిత్తూరు పులి చెన్నమ్మనే కాదు. ఇదే చివరిసారి. ఇంకొకసారి నీ నోటు నుంచి పన్ను అనే శబ్దం వినిపిస్తే నీ నాలుక చీరేస్తా, జాగ్రత్త. యుద్ధానికి సిద్ధం చేయండి, రణశంఖం ఊదండి. గెలిస్తే రాజ్యం, చేస్తే వీర స్వర్గం. కిత్తూరుకి జయం కలుగుగాక. జై భారత మాతే, జై భువనేశ్వరి, హర హర మహాదేవ్. అసలు మామూలుగా ఎక్సెప్ట్ చేసింది ఆ ఛాలెంజ్. టూ గుడ్. యాక్చువల్లీ కర్ణాటకలో మల్లసంద్ర అని ఒక దేశాయి ఉన్నారు. వాళ్ళ భార్య కిత్తూరాణి చెన్నమ్మ. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ తో చాలా ధైర్యంగా పోరాడారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళు చూస్తే గడగడ నడిగేవాళ్ళు. అంత పొగరు, అంత గత్తు, అంత శక్తి అమ్మాయిలకు ఉంది. ధైర్యంకి ఇంకొక పేరే అమ్మాయిని చూపించడానికి ఈ స్కిట్ చేసి చూపించాం. యాక్చువల్గా అందరు నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినప్పుడే అక్కడ తెలిసిపోయింది ఆవిడ ఎంత బాగా పర్ఫామ్ చేశారు. కన్నడ నుంచి వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడే కొంచెం కొంచెంగా తెలుగు నేర్చుకుంది. కానీ ఈ రోజు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఒక్క మాట కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా, అంటే తనలో ఎంత టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఎంత ఉందన్నది ఈ స్కిట్ ద్వారా తెలిసింది. సౌమ్య, ఇంకా కూడా మీలో చాలా చాలా టాలెంట్ ఉంది. దానికి తగిన అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ వెల్ డన్ సౌమ్య, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఆది గారు మీరిచ్చారు ఛాలెంజ్, ఒక్క ఆంగ్ల పదం వాడకుండా సౌమ్య మొత్తం స్కిట్ చేసింది. చాలా బాగా చేసింది. నాకైతే ఇది న్యూ ఇయర్ రోజు నూకరాజు గారి మీద కోపంతో ఈ రోజు పగ తీర్చుకున్నట్టు అనిపించింది నాకు. ఆడవాళ్ళ టాలెంట్ సూపర్, కానీ ఆడవాళ్ళ టాలెంట్ బయటపడాలంటే ఇద్దరు మగాళ్ళ సపోర్ట్ ఉండాలని మా వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. ఆ విషయంలో మేము కూడా. కానీ ఆది గారు ఏ మాటకి ఆ మాట వాళ్ళిద్దరు ఏదో స్తంభం లాగా నుంచున్నారు. అదే అది ఈజీ అనుకున్నావా? ఆ అమ్మాయి ఎంగిలి కుక్క అన్నప్పుడల్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ సెగ్మెంట్ కి ద స్టార్ ఆఫ్ అవర్ సెగ్మెంట్ ఇస్ సౌమ్య. వెల్ డన్. All right, thank you so much Soumya. Challenge well accepted and very well done. Thank you so much. By next segment ఏంటో చూద్దాం.
అండ్ ఇప్పుడు అబ్బాయిలు కూడా తగ్గేదేలే అంటూ వాళ్ళ సింగింగ్ సెన్సేషన్ ని దింపుతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అర్జున్. ये रंग है तरंग है, ये रंग है तरंग है, ये रंग है तरंग है, ये रंग है तरंग है. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో, జతకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో, జతకుచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుండే, చైనా వాళ్ళకి మూను తాకినట్టుందే, మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 రోడ్ సైడ్ నీ తోటి పానీపూరి తింటుంటే ప్లేట్కి కొట్టైనా చీప్ అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. హే రంగులే నీ రాక
చుక్కతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో Arjun Garu, first of all, welcome to Sridevi Drama Company and what amazing selections of songs. Oh my God, నాకు తెలిసినంత వరకు అమ్మాయిల ప్రేమ కావచ్చు, అబ్బాయిల ప్రేమ కావచ్చు, ఎవరి ప్రేమైనా ఉన్నసరికి ఇలాంటి పాటలతో మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీరు మాట్లాడే ముందు మా ఇంద్రజ గారు మాట్లాడతారు. ది అల్టిమేట్ మ్యూజిక్ లవర్ ఇంద్రజ గారు. అర్జున్ గారు, యువర్ మ్యూజిక్ ఇస్ అ థెరపీ అండ్ యువర్ అ థెరపిస్ట్. మీ పాటలు వింటుంటే అసలు ప్రేమ అనేది లేని వాళ్ళకి కూడా ప్రేమ పుడుతుంది. అంత బ్యూటిఫుల్. లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి అమ్మాయిల ప్రేమ గొప్పదా, అబ్బాయిల ప్రేమ గొప్పదా? యాదమ్మరాజు ప్రేమ గొప్పది. సో ఆది గారు, ఇంద్రజ గారు చెప్పినట్టు మనోడు థెరపిస్టే. కొంచెం రష్మి భుజం బాగాలేదంట, కొంచెం దాన్ని సెట్ చేసి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కానీ మనోడు పాటలో వాయిస్ చాలా చాలా బాగుంది బ్రదర్. అన్ని సాంగ్స్ మేము ఎంజాయ్ చేసాం. వీటన్నిటి మధ్యలో వర్ష డాన్స్ చేయడం కూడా. ఫస్ట్ నరేష్ గారు వెళ్ళి డాన్స్ చేశాడు, తర్వాత ఇతను డాన్స్ చేశాడు. ప్రతి ఒక్కరికి వర్షానే కావాలబ్బా. ఇక్కడ విషయం ఏంటంటే వర్షకు కూడా ప్రతి ఒక్కరు కావాలి. ఈ విషయంలో వర్ష ప్రేమ గొప్పది, జాలి హృదయం. ఒకప్పుడు వర్ష అంటే ఇమ్ము అనేవాళ్ళు, ఇప్పుడు ఉమ్ము అనేలా ఉన్నారు. సో మొత్తానికి అర్జున్, మీరైతే అందరు మనసుల్ని దోచేసుకున్నారు మీ పాటలతో. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ కమింగ్ బ్యాక్ అగైన్. అబ్బాయిల ప్రేమ గొప్ప లేదా అమ్మాయిల ప్రేమ గొప్ప అనేది ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఒక ఎమోషనల్ యాక్ట్ తో మన ముందుకు వచ్చేస్తుంది మా బ్యూటిఫుల్ లేడీ. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ సౌమ్య. ప్రేమ అనే మాటకొస్తే ఇప్పటికీ మనకెన్నో కావ్యాలు గుర్తొస్తూనే ఉంటాయి. అలాంటి ప్రేమ కథలకి ఏమాత్రం తీసిపోని కథే మా ఈ యథార్థ ప్రేమ కథ. సిరి, నువ్వు పుట్టిన తరువాత నీకు మాటలు వచ్చినప్పుడు నీ చిన్ని పెదవులతో వచ్చిరాని పదాలతో అమ్మా అని ఎంత స్వచ్ఛమైన మనసుతో పిలిచినావో అంతకన్నా స్వచ్ఛమైన మనసుతో నీకు మాట చెప్తున్నా. ఐ లవ్ యూ సిరి. ప్రియమైన హైరానా మొదలైనలోనా నీ వలనా దానాదిన ఈ
సుమశరమా. ఏ సిరి, ఎందుకు నువ్వు మన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నావు? నీకు వేరే పనేం లేదా? ఎందుకంటే నాకు పరిచయం అయిన ఈ ప్రేమాని ప్రపంచానికి పరిచయం చేద్దామని. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. 6 సంవత్సరాల మన ప్రేమ అరక్షణలా అనిపిస్తుంది. నాకు నీ ప్రేమ జీవితాంతం కావాలి దిలీప్. మనం పెళ్లి చేసుకుందామా? నా మనసులో ఉన్న మాట చెప్పినవు సిరి. పదా పెళ్లి చేసుకుందాం, జీవితాంతం కలిసి ఉందాం. సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా దీవించగా. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లు కళ్యాణం. జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం. ఏమైంది దిలీప్? బతుకు ఆడు ఆటలో మరణమంటే ఏమిటి? ఆటలోని అలుపు వంటి చిన్న మలుపులే జీవితాన్ని అందక జీవమెళ్ళిపోదులే. ఆరిపోని అణిగిపోని చిరంజీవి తల నిండుగా శీసులే ఇక నిండునా ఆశలే. యముని పాశలే బిగుసుకున్నను. మరణమన్నది మరల జనన. దిలీప్ ఏమైంది దిలీప్? డాక్టర్ మా ఆయనకి ఏమైంది? మీ హస్బెండ్కి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మీకు తెలీదా ఇన్ని రోజులు? మేము ట్రీట్మెంట్ చేసినా సరే గ్యారెంటీ ఇవ్వలేము. ఐఎమ్ రియలీ సారీ. నో డాక్టర్, వద్దు డాక్టర్, నేను గుండు చేపించుకోను. వద్దు డాక్టర్, నాకు గుండు వద్దు. నేను ప్రేమించింది నీ అందాన్ని చూసి కాదు, నీ మనసు చూసి. స్వచ్ఛమైన ప్రేమకు అలంకరణం అవసరం లేదు ప్రదీప్. చూడు, నీకొక సర్ప్రైజ్. ప్రేమ గెలిచిన రెండు మనసులు రాసుకున్న అందమైన కథ అవ్వచ్చు,
ఓడిపోయిన 2 మనసులు తమ జీవం కోల్పోయి చిందిన రక్తంలో ఆరిన చివరి బొట్టు అవ్వచ్చు. అలాంటి ప్రేమ కథలు పుట్టిన తర్వాత ఇంకోసారి ప్రాణం పోసుకోవాలని చూస్తాయి తప్ప మళ్ళీ చనిపోయే అవకాశం ఉండదు. అలాంటి ప్రేమ కథల్లో ఇది కూడా ఒకటి. అందరికి చేరాలని దీని తాపత్రయం కూడా. ఇంత దగ్గరైన ఈ ప్రేమ కథను దూరం చేసే వీలు కాలానికి కూడా దొరకదేమో. Well done, Soumya. Well done, Kiran garu. And where is the choreographer? So, Indrija garu, ఎలా అనిపించింది ఎమోషనల్ యాక్ట్? కలిసి ఉండడానికి అన్ని అవకాశాలు ఉన్నా విడిపోయే ఈ రోజుల్లో విడిపోయినా కలిసి ఉన్న ఈ బంధాన్ని చూసినప్పుడు ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం చిగురుస్తుంది. అలాంటి మంచి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చినందుకు అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌమ్య అండ్ కిరణ్ గారు చాలా చాలా బాగా చేశారు. వెరీ నైస్, వెరీ ఎమోషనల్. Thank you so much, Indrija garu, and thank you. ఇంకా వార్ ఇస్ ఆన్. అమ్మాయిల ప్రేమ గొప్పదా లేదా అబ్బాయిల ప్రేమ గొప్పదా? ఫైనల్ గా ఏ పార్టీ కన్విన్స్ అయ్యింది? పెళ్లి జరుగుతుందా లేదా? ఇంద్రజ గారు, మొత్తానికి మేము సక్సెస్ఫుల్ అయ్యామా లేదా? అక్కడికి వచ్చి చెప్తాను. ఇంద్రజ గారు, సో మీ జడ్జిమెంట్ చాలా 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 ముఖ్యం. ప్రేమ అనే విషయానికి వచ్చినప్పుడు అమ్మాయి ప్రేమ గొప్ప, అబ్బాయి ప్రేమ గొప్ప అని గొప్పతనం చూపించుకునే లేదా గొప్పతనం గురించి మాట్లాడుకునేది ప్రేమే కాదు. ప్రేమలో ఒకరి ప్రేమని ఇంకొకరు ఫీల్ అవ్వాలి, అది చాలా గొప్ప. అలా ఫీల్ అయిన ప్రేమను ఎక్కడా కూడా చేయి వదలకుండా కాపాడుకుంటూ తీసుకువెళ్ళి ఆ ప్రేమని నిలబెట్టుకోవాలి, అది గొప్ప. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ప్రేమించుకున్నా గానీ వాళ్ళిద్దరూ కలిసి బ్రతికి తన ప్రేమని కాపాడుకోవడం గొప్ప. సో కలిసిపోండి, కలిసిమెలిసి ఉండండి. మీ ప్రేమ గొప్ప అని మిగతా వాళ్ళు చెప్పేటట్టు చేయండి, మీరు చెప్పుకోవడం కాదు. సౌమ్య గారు, ఆది గారు, మొత్తానికి మ్యామ్ చెప్పిన మాటలతో మీరు కన్విన్స్ అయ్యారా? మనిద్దరం మన ప్రేమను కాపాడుకొని పెళ్లి చేసుకుందాం. ఓకే ఓకే, కాపాడుకుందాం. సో మీరిద్దరు ఎలా జీవిస్తారో అది చూసి ఇక్కడ మిగతా వాళ్ళు మీ ప్రేమ గొప్ప అని చెప్తారు. కమ్ ఆన్, వీళ్ళ ప్రేమ గొప్ప, వీళ్ళ ప్రేమ గొప్ప. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే. మీ ప్రేమ కూడా గొప్ప.